నమస్తే గాయస్, పొద్దుల కొద్దిగా వర్కౌట్ చేసి కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి డ్యూటీకి అయితే వెళ్ళిపోవడే. ఈ క్యాంపులు అయితే అనిపిస్తుంది కదా. ఫస్ట్ అయితే మేము ఇటే ఉంటే నేను సప్లై కంపెనీలో ఉన్నప్పుడు ఈ క్యాంపుల్లో నేను ఒక 3 months ఉంటే ఇటైతే అప్పుడు మేము ఉన్నప్పుడు అయితే బాగా బిజీ అన్నట్టు ఉంటుండే, కానీ ఇప్పుడైతే చాలా అంటే చాలా విశాలంగా ఉన్నది. ఎవరు మనుషులు అయితే కనబడతలేరు ఇటైతే. అక్కడి నుంచి చక్కగా డ్యూటీకి వచ్చిన తర్వాత ఇక నాస్ట్ టైంలో కొద్దిగా సిటీతలతో ఫోన్ అయితే మాట్లాడి సిటీ చలికైతే ఈ చలికైతే చెంపలు మొత్తం ఇట్లా వలిగిపోతున్నాయి, లడ్డ అయిపోయి ఉండే. డ్యూటీ నుంచి అయితే చక్కగా మార్కెట్కి అయితే పోయిన రైస్ బ్యాగ్ అయితే అయిపోయి ఉండే. ఎందుకో ఈ మధ్యలో రైస్ బ్యాగ్ ఉత్తాన అయిపోతుంది. 18 కిలోలు కూడా 2 నెలలు కూడా అసలు వంట వేసుకున్నట్టు కూడా నేను ఎక్కువనే వేసుకుంటా. పార్ట్నర్కి ఇట్లా ఓడలేరు. ఇక ఇంతలోనే మా దోస్తులు కూడా జిమ్మాలు తీసుకున్నందుకు వచ్చిల్లు. నేనైతే జిమ్మలు కూడా ఈ మధ్యలో అండుతాను లేను. ప్రతి మార్కెట్ లో జిమ్మలు అనేది ఫ్రెష్ గా ఉంటాయి, ఐస్ కూడా ఉంటాయి. మనకు నచ్చినట్టు మనం తీసుకోవచ్చు. ఫ్రెష్ కావాలంటే ఫ్రెష్ తీసుకోవచ్చు, లేకపోతే ఐస్ లో ఉన్నాయి కావాలంటే ఐస్ లో తీసుకోవచ్చు. నా రైస్ బ్యాగ్ వచ్చేసి 18 కిలోలు 55.50 అయితే పడ్డాయి. ఇంటికాడ ఎంత రేటో మరి తెలిస్తే ఒకసారి కామెంట్ అయితే వేయాలి. రాగానే వంట చేస్తా అనుకున్నా కానీ మా ఊరు పక్కన వడ్డీల బ్రో అయితే బిర్యానీ అయితే వేసుకొచ్చిండు. బిర్యానీ మాత్రం సూపర్ అంటే సూపర్ అండి. ఇది ఈ రోజులో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్.